దుర్గాదేవి స్వరూపం సూర్యధ్యానం మరియు మహేశ్వరి పూజన విధి. మహాదేవ నవమి మున్నగు తిథులలో ఓం హ్రీం దుర్గే రక్షిణి అనే మంత్రముతో పూజించాలి. మార్గశిర తదియనాడు మొదలుపెట్టి క్రమంగా ఈ నామాలతో రోజుకొక్క స్వరూపముతో అమ్మవారిని పూజించాలి. ఆ నామరూపాలేవనగా గౌరీ, కాళీ, ఉమా, దుర్గా, భద్ర, కాంతి, సరస్వతి, మంగళ, విజయ, లక్ష్మి, శివ, నారాయణీ శక్తులు. ఈ నామ రూపశక్తులు గల దేవిని పూజించువానికి ఇష్ట వస్తువు ప్రియజన వియోగం ఉండదు. దుర్గాదేవికి 18 హస్తాలుంటాయి. వాటిలో కేటక, ఘంట, దర్పణ, ధను, ధ్వజ, డమరు, పరశు, పాస, శక్తి, ముద్గర, శూల, కపాల, బాణ, అంకుశ, వజ్ర, చక్ర, సలాకలుండగా ఒక చేయి తర్జనీ ముద్రలో ఉంటోంది. అష్టాదశ భుజి అయిన దేవి స్వరూపాన్ని స్మరించిన వారికి అష్టైశ్వర్యాలు అబ్బుతాయి. మహిషాసుర మర్దిని అయిన ఈ దేవి సింహంపై ఉంటోంది. శివదేవ సూర్యార్చన విధిలో సూర్య భగవాని తేజస్వరూపాన్ని, రక్తవర్ణ కాంతి రూపాన్ని, శ్వేత పద్మముపై స్థితిని, ఏకచక్ర రథంపై ఆసీనుణ్ణి, ద్విభుజయుక్తుణ్ణి, కమలధరుణ్ణి ధ్యానించాలి. మహేశ్వరి పూజను వర్ణిస్తాను వినండి. ముందుగా స్నానం ఆచమనం నిర్వర్తించి ఆసనంపై కూర్చుని న్యాసం చేసి ఒక మండలములో మహేశ్వరిని చిత్రించి పూజించాలి. ఈ హర పూజను వీలైనంత ఎక్కువగా హరుని పరివారమంతటితో సహా చేయాలి. ఓం హాం శివాసన దేవత అగచ్చత అనే మంత్రముతో ఆసన దేవతలందరినీ ఆవాహనం చేసి మండల ముఖ్య ద్వారములో స్నాన గంధాదులతో ఈ క్రింది మంత్రాల ద్వారా ఆయా మంత్రాది దేవతలను పూజించాలి. ఓం హాం గణపతయే నమః. ఓం హాం సరస్వత్యై నమః. ఓం హాం నందినే నమః. ఓం హాం మహాకాలాయ నమః. ఓం హాం గంగాయై నమః. ఓం హాం లక్ష్మై నమః. ఓం హాం మహాకాలాయై నమః. ఓం హాం అస్త్రాయ నమః. ఓం హాం బ్రహ్మణే వాస్త్వధిపతయే నమః. ఓం హాం గురుభ్యో నమః. ఆధార శక్తి నుండి అనైశ్వర్య శక్తి దాకా గల అన్ని మంత్రాలను పంచతత్వ పూజలో లాగే చదివి తరువాత ఓం హాం ఊర్ధ్వచ్ఛందాయ నమః. ఓం హాం అతచ్ఛందాయ నమః. ఓం హాం పద్మాయ నమః. ఓం హాం కర్ణికాయై నమః. ఓం హాం వామాయై నమః. ఓం హాం జ్యేష్ఠాయై నమః. ఓం హాం రౌద్ర్యై నమః. ఓం హాం కాళ్యై నమః. ఓం హాం కలవికరణ్యై నమః. ఓం హాం బలప్రమధిన్యై నమః. ఓం హాం సర్వభూతధమన్యై నమః. ఓం హాం మనోన్మన్యై నమః. ఓం హాం మండలత్రితాయ నమః. ఓం హాం హౌహం శివమూర్తయే నమః. ఓం హాం విద్యాధిపతయే నమః. ఓం హాం హ్రీం హౌం శివాయ నమః. ఓం హాం హృదయాయ నమః. ఓం హ్రీం శిరసే నమః. ఓం ఊం శిఖాయై నమః. ఓం హైం కవచాయ నమః. ఓం హౌం నేత్రత్రయాయ నమః. ఓం హం అస్రాయ నమః. ఓం హాం సద్యోజాతాయ నమః. సద్యోజాత భగవానునికి 8 కళలుంటాయి. వాటిని పూర్వాది దిశలో క్రమముగా గంగాధులతో ఈ కింది మంత్రాలతో పూజించాలి. ఓం హాం సిద్ధ్యై నమః. ఓం హాం బుద్ధ్యై నమః. ఓం హాం విద్యుతాయై నమః. ఓం హాం లక్ష్మై నమః. ఓం హాం బోధాయై నమః.
ఓం హాం కాళ్యై నమః, ఓం హాం స్వధాయై నమః, ఓం హాం ప్రభాయై నమః. పాలలోచన వామదేవునికి 13 కలలుంటాయి. వాటిని కూడా గంధ పుష్పాదులతో ఓం హాం వామదేవాయ నమః అనే మంత్రముతో వామదేవుని అన్ని ఉపచారాలతో అర్చించిన తరువాత ఈ క్రింది మంత్రాలతో పూజించాలి. ఓం హాం రజసే నమః, ఓం హాం రక్షాయై నమః, ఓం హాం రత్యై నమః, ఓం హాం కన్యాయై నమః, ఓం హాం కామాయై నమః, ఓం హాం జనన్యై నమః, ఓం హాం క్రియాయై నమః, ఓం హాం వృద్ధ్యై నమః, ఓం హాం కార్యాయై నమః, ఓం హాం రాత్ర్యై నమః, ఓం హాం బ్రాహ్మణ్యై నమః, ఓం హాం మోహిన్యై నమః, ఓం హాం క్షరాయై నమః. హే మహేశ్వరాదులారా, తత్పురుష దైవతానికి 4 కలలుంటాయి. ముందు ఓం హాం తత్పురుషాయ నమః అనే మంత్రము ద్వారా ఆ దేవతను పూజించి ఆ తరువాత ఈ క్రింది మంత్రాల ద్వారా ఆ కలలను నర్చించాలి. ఓం హాం నివృత్యై నమః, ఓం హాం ప్రతిష్టాయై నమః, ఓం హాం విద్యాయై నమః, ఓం హాం శాంత్యై నమః. పిమ్మట అఘోర భైరవ సంబంధి కలలారింటిని ముందుగా ఓం హాం అఘోరాయ నమః అనే మంత్రముతో ఆయనను పూజించిన పిమ్మట ఈ క్రింది మంత్రాలతో పూజించాలి. ఓం హాం ఉమాయై నమః, ఓం హాం క్షమాయై నమః, ఓం హాం నిద్రాయై నమః, ఓం హాం వాద్యై నమః, ఓం హాం క్షుధాయై నమః, ఓం హాం తృష్ణాయై నమః. మహేశ, ఈశాన దేవునికి కూడా 5 కలలుంటాయి. ముందుగా ఆ స్వామిని ఓం ఈశానాయ నమః అనే మంత్రముతో పూజించిన అనంతరం ఆ కలలను ఈ కింది మంత్రాలతో పూజించాలి. ఓం హాం సమిత్యై నమః, ఓం హాం అంగదాయై నమః, ఓం హాం కృష్ణాయై నమః, ఓం హాం మరీచ్యై నమః, ఓం హాం జ్వాలాయై నమః. శంకర, ఆ తరువాత ఓం హాం శివ పరివారేభ్యో నమః అంటూ పరమశివుని పరివారాన్ని ఆ తరువాత ఈ కింది మంత్రాలతో దిక్పాలకులను అనంతుని, బ్రహ్మని, చండేశ్వరిని ఆవాహన చేసి స్థాపన, సన్నిధాన, సంనిరోధ సకలీకరణాలను గావించాలి. ఓం హాం ఇంద్రాయ సురాధిపతయే నమః, ఓం హాం అగ్నయే తేజోధిపతయే నమః, ఓం హాం యమాయ ప్రేతాధిపతయే నమః, ఓం హాం నివృతియే రక్షోధిపతయే నమః, ఓం హాం వరుణాయ జలాధిపతయే నమః, ఓం హాం వాయవే ప్రాణాధిపతయే నమః, ఓం హాం సోమాయ నేత్రాధిపతయే నమః, ఓం హాం ఈశానాయ సర్వ విద్యాధిపతయే నమః, ఓం హాం అనంతాయ నాగాధిపతయే నమః, ఓం హాం బ్రహ్మణే సర్వలోకాధిపతయే నమః, ఓం హాం ధూళి చండేశ్వరాయ నమః. అనంతరము తత్వన్యాస ముద్రా ప్రదర్శన ధ్యానాలను నిర్వర్తించి పాద్య, ఆసన, అర్ఘ్య, పుష్ప, అభ్యంగ, ఉద్వర్తన, స్నాన, సుగంధానులేపన, వస్త్ర అలంకార, భోగ, అంగన్యాస, ధూప, దీప, నైవేద్యార్పణ, తాంబూల నివేదనల ద్వారాను నృత్య, వాద్య, గీతాలతోనూ మహేశ్వరిని సంతుష్టపరచాలి. దేవదేవుని రూపాన్ని మనస్సులో ధ్యానిస్తూ జపం చెయ్యాలి. పూజను, జపాన్ని ఆయనకే సమర్పించి వేయాలి. ఈ ప్రకారంగానే వివిధ కామనల సిద్ధికై విశ్వావసువును గంధర్వుని, కాలరాత్రి దేవిని కూడా ఉపాసిస్తారు.